వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే చాలా మంది నా యూట్యూబ్ యొక్క thumbnail లేదా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి వచ్చి ఉంటారు. సింపుల్ గా మ్యాటర్ ఏంటంటే వెయిట్ లాస్ ఇంట్లోనే మనం ఎటువంటి క్యాప్సూల్స్ ఏం లేకుండా, ఎటువంటి ఇంజెక్షన్స్ స్టెరాయిడ్స్ లేకుండా న్యాచురల్ గానే మనం ఇంట్లోనే వెయిట్ లాస్ చేయొచ్చు, అలాగే ఫ్యాట్ ని కూడా బర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది నేను నా లైఫ్ లో చేసినవి మీకు చెప్తున్నా. అర్థమైందా? ఏదో గాలి మాటలు వీళ్ళలాగా వాళ్ళలాగా నేను చెప్పట్లేదు. నేను ఏదైతే నా లైఫ్ లో నేను నా బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి నేను వెయిట్ లాస్ చేసి ఫ్యాట్ బర్న్ చేసి అవే టిప్స్ మీకు ఫ్రీగా చెప్తున్నాను అనమాట. మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో పెట్టాను కదా, మ్యాక్సిమం మీ గురించి నేను ఫ్రీగా ఎలా పెడుతున్నానో, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ గురించి మీరు కూడా ఫిట్గా ఉండాలా, నేను కూడా ఫిట్గా ఉండాలా, దాని గురించి ఈ వీడియో పెడుతున్నాను కదా నేను చేసి. అయితే మ్యాక్సిమం ఎంతవరకు వద్దో అంతవరకు అందరికి షేర్ చేయండి. వీడియో షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళ దాకా వెళ్తారు అనమాట. అర్థమైందా? లో బడ్జెట్ లో మనం ఇంట్లోనే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ చేయొచ్చు. అండ్ ఏంటంటే ఒక 1 minute స్టోరీ చెప్పి మ్యాటర్ మొదలెడతాం అండి వెయిట్ లాస్. ఓకేనా? యాక్చువల్లీ జనాల్లో పీపుల్స్లో లేకపోతే ఇద్దరు తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా? ఆరిఫ్ ఒకడు ఉన్నాడు, ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ ఒకడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకేనా? నాలుగు ఇంకోటి ఉన్నాడు అనుకుందాం. ఆరిఫ్ అనేవాడు మంచి రిచ్ క్యాండిడేట్ అనమాట, డబ్బున్నోడు. ఓకేనా? ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అనేవాడు చాలా నార్మల్ మిడిల్ క్లాస్ అనమాట. అయితే డబ్బున్నోడు ఏం చేస్తాడు తెలుసా? డబ్బులు ఉంటాయి కాబట్టి ఇంకా దీనికి అర్థం ఉండదు, దీనికి అర్థం ఉండదు. ఏది కావాలంటే అది తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. అలా తినడం వల్ల వాడికి ఏమైంది? బాడీలో ఫ్యాట్ పెరిగిపోయింది, ఓవర్ వెయిట్ అయిపోయాడు. మిడిల్ క్లాస్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ ఉన్నాడు కదా, ఏం దొరుకుద్దో అదే తింటాడు, లిమిట్గా తింటాడు అనమాట. అండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తాడు. ఈ స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పరిగెడతారు మార్నింగ్. ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అనేవాడు కూడా పరిగెడతాడు, ఎవడైతే ఆరిఫ్ ఉన్నాడో రిచ్ క్యాండిడేట్ అన్నాడు, ఫుల్ రిచ్ అనమాట, ఆడు పరిగెడతాడు. ది మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే మీకు, ఈ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అనేవాడు మిడిల్ క్లాస్ కాబట్టి రోజు జాబ్ గురించి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి దాని గురించి పరిగెడతాడు అనమాట. ఆడిది ఒక పర్మనెంట్ జాబ్ లేదు ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అనేవాడికి. అర్థమైందా? ఈ రోజు ఇక్కడ చేస్తే మళ్ళీ రేపు ఉంటుందో ఉండదో తెలియదు ఆడికి జాబ్. ఎక్కడ దొరికితే అక్కడ కూలి పనికి వెళ్తాడు అనమాట ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అనేవాడు. దాని గురించి పరిగెడతాడు, అందుకోసం వాడు ఫిట్గా ఉంటాడు. ఎవడైతే ఆరిఫ్ అనే ఉన్నాడో, ఎవడో రిచ్ క్యాండిడేట్ ఆరిఫ్ అనేవాడు, వాడు పరిగెడతాడు. ఎందుకు పరిగెడతాడు తెలుసా? డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, మంచి రిచ్ లైఫ్. ఎందుకోసం పరిగెడతాడంటే బాడీలో ఉన్న కొవ్వు కరిగించడానికి పరిగెడతాడు అనమాట. అర్థమైందా? అంటే ఇద్దరు మనుషులు ఉన్నాడు, ఇద్దరు పరిగెడతారు. ఒకడు తిండి తిప్పల గురించి పరిగెడతాడు, ఇంకోడు ఎక్కడ దాకా తినేసి దాన్ని కరిగించడానికి పరిగెడతాడు అనమాట. అటువంటిది మనం తీసుకునే రాకూడదు మన లైఫ్లో. అర్థమైందా? ఎంత డబ్బున్నా డబ్బులు లేకపోయినా సరే లిమిట్లో తినాలా, ఫిట్గా ఉండాలి. ఏమన్నారు? హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ ఆపేద్దాం. అయితే వెయిట్ లాస్కి నేను మీకు మండే నుంచి సండే దాకా, ఓకేనా, 7 డ్రింక్స్ చెప్తాను. ఎవరైనా లేడీస్ జెంట్స్, ఓకేనా, చాలా మంది నా తమ్ముళ్ళు కూడా ఉంటారు, 12 years 14 years 15 years ఓవర్ వెయిట్ అయిపోయి ఉంటారు. నాకు మెసేజ్ కూడా పెట్టరు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేసి పెడతాను. లేడీస్ కూడా చాలా మంది అడిగారు, బ్రదర్ ఎలా తగ్గించాలి వెయిట్ లాస్, ఇంట్లోనే ఉంటాం మేము హౌస్ వైఫ్స్. కొంతమంది ఏమొచ్చి అన్న మేము ఆఫీస్కి వెళ్తాం, టైం దొరకట్లేదు, ఎలాగా వెయిట్ లాస్ గురించి చెప్పండి. వాళ్ళ గురించి ఒక ప్రత్యేకంగా ఒక 7 డ్రింక్స్ తయారు చేశాను అనమాట. ఓకేనా? మండే ఒక డ్రింక్ తాగాలి, ట్యూస్డే ఒక డ్రింక్, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఇలాగే 7 daysకి 7 టైప్ డ్రింక్స్ అనమాట. అది మనం ఇంట్లోనే తయారు చేసుకుని తాగొచ్చు. లో బడ్జెట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు అనమాట. మండే డ్రింక్ ఏమొచ్చి సింపుల్గా మీరు ఎప్పుడైనా మండే అయినా సండే ప్రతిరోజు మీ పడుకొని లేకగానే ఎంటీ స్టమక్లో ఒక 1/2 లీటర్ టు 1 లీటర్ వాటర్ తాగడానికి ఫస్ట్ ట్రై చేయండి. ఇది కామన్, వాటర్ అనేది కామన్. మండే ట్యూస్డే ఎప్పుడైనా సరే పడుకొని లేచిన వెంటనే పరకడుపున, అర్థమైందా, ఒక 1/2 లీటర్ లేదా 1 లీటర్ మధ్యన వాటర్ తాగండి. అది తాగేసిన తర్వాత కొద్దిగా ఒక 5 minutes 10 minutes వాక్ చేస్తే మనం నైట్ తిన్నది, ముందు రోజు తిన్నది వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అక్కడికి స్టమక్ క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే మండే యొక్క డ్రింక్ చెప్తున్నాను. ఫస్ట్ మండే డ్రింక్ ఏంటంటే ఒక గ్లాస్ హాట్ వాటర్, అర్థమైందా, ఒక గ్లాస్ హాట్ వాటర్లో 1 స్పూన్ కాఫీ పౌడర్ అంటే మళ్ళీ బ్రాండ్ అడుగుతారు. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, బ్రూ కానీ నెస్కేఫ్ కానీ ఏదైనా సరే మీకు నో ప్రాబ్లం. 1 స్పూన్ కాఫీ పౌడర్ అందులో వేసి మిక్స్ చేసి, ఓకేనా, కొద్దిగా సినమన్, దాల్చిన చెక్క అంటారు కదా, దాని పౌడర్, ఈ 2 పౌడర్లు మిక్స్ చేసి గ్లాస్లో తాగండి మార్నింగ్. ఓకేనా? అండ్ ఈవినింగ్ కూడా సేమ్. మరి డేకి 2 times తాగాల, మార్నింగ్ తాగాల అండ్
ఈవినింగ్ కూడా తాగాలి. ఇది డ్రింక్, అర్థమైందా? ఇప్పుడు అన్ని డ్రింక్స్ చెప్పేస్తాను ఫస్ట్ మీకు, ఓకేనా? మండే ఏం తాగాలి, ట్యూస్డే ఏం తాగాలి, ఇది మండే డ్రింక్, ఓకేనా? అండ్ ట్యూస్డే వచ్చేటప్పటికి సేమ్ మళ్ళీ మార్నింగ్ లేవగానే పరగడుపున వాటర్ తాగండి, సేమ్ ఒక 5 minutes వాక్ చేయండి, అయిపోద్ది. తర్వాత మళ్ళీ సేమ్ ఏం చేస్తారంటే ఒక స్పూన్ ఏంది వాము, అజ్వన్ అంటారు కదా, అది ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకొని వాము ఉంది కదా చేసి ఒక 5 to 10 minutes దాన్ని బాయిల్ చేసేయండి, అర్థమైందా? బాయిల్ చేసిన తర్వాత అది కొద్దిగా మనం టీ తాగుతాం చూడండి గోరువెచ్చగా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గోరువెచ్చగా టీ తాగుతాం కదా, ఆ టైప్లో అది అజ్వన్ తాగండి, అది కూడా సేమ్ ఆ వాటర్ తాగండి, ఓకేనా? అజ్వన్ కూడా తినేయండి, పారేమాకండి, అర్థమైందా? అది తినేసి తాగుతారో లేకపోతే తాగేసి తింటారో మీ ఇష్టం, అజ్వన్తో పాటు అది తినేసి తాగండి. ఇది ట్యూస్డే, ఇది కూడా సేమ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4-5 లోపున ఇది తాగాలి, అర్థమైందా? అండ్ వెడ్నెస్డే బుధవారం కూడా సేమ్, లెగిస్తారు మార్నింగ్, సేమ్ వాటర్ రొటీన్ అనమాట, ఇది ఇంకా రొటీన్. డైరెక్ట్ డ్రింక్స్ చెప్తాను మూడోది. బుధవారం డ్రింక్ ఏంటంటే నైట్ మీరు పడుకునే ముందు 1 లీటర్, ఓకేనా? లేదా ½ లీటర్, 1 లీటర్ వద్దులేండి, ఎందుకంటే మళ్ళీ మీరు మార్నింగ్ ఎలాగా పరగడుపున 1 లీటర్ దాకా వాటర్ తాగుతారు కాబట్టి నైట్ ఒక ½ లీటర్ వాటర్లో ఒక కుకుంబర్, కీరా అంటాం కదా, చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి కీరా పీసెస్ ఒక 6 to 7 పీసెస్ ఆ వాటర్లో వేసిన, అలాగే పుదీనా తెలుసు కదా, పుదీనా ఆకులు ఒక 6 to 7 లీవ్స్, పుదీనా ఆకులు, ఈ 6 to 7 పీసెస్ కుకుంబర్ స్లైసెస్ అండ్ పుదీనా ఆకులు ఒక 6 to 7 పీసెస్ వేసి నైట్ మొత్తం వదిలేండి వాటర్, అర్థమైందా? వదిలేసిన తర్వాత ఇది కూడా సేమ్ మార్నింగ్ లెగ్గానే ఎంటీ కడుపున మీరు వాటర్ తాగేస్తారు, తాగేసిన కొంచెం తర్వాత ఈ వాటర్ తాగండి, మార్నింగ్ తాగండి అండ్ ఈవినింగ్ తాగండి, ఇలాగా 3 days అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏమొచ్చి గురువారం, థర్స్డే వచ్చేటప్పటికి ఏం చేస్తారు తెలుసా? మెంతులు అంటారు తెలుసా? మెంతులు చేదుగా ఉంటాయి, మేతి అంటారు ఇందులో, తెలుగులో వచ్చి మెంతులు అంటారు. అది కూడా సేమ్ ఒక ½ లీటర్ వాటర్లో ముందు రోజు నైట్ నానబెట్టి వదిలేండి మెంతులు, ఓకేనా? కుకుంబర్ని అండ్ అది ఏమన్నది లీవ్స్ అన్నాం కదా, మింట్ లీవ్స్, అది పుదీనా లీవ్స్ని కుకుంబర్ని ఎలా అయితే వాటర్లో నానబెడతారు సేమ్ అలాగే మెంతులు కూడా ఒక స్పూన్ నైట్ నానబెట్టి వదిలేయండి. వదిలేసిన తర్వాత మార్నింగ్ సేమ్ రొటీన్, మార్నింగ్ తాగుతారు, ఈవినింగ్ తాగుతారు. ఇది గురువారం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రైడే అనమాట. ఫ్రైడే వచ్చేటప్పటికి ఏమొచ్చి మీకు యాపిల్ వెనిగర్ అని దొరుకుతుంది, యాపిల్ సిడర్ వెనిగర్, వైట్ కలర్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. అది ఏం చేస్తారంటే మార్నింగ్ సేమ్, ఇప్పుడు ఇది ఫ్రైడే అనమాట, నార్మల్ వాటర్ తాగేసిన తర్వాత ఒక వాష్రూమ్ తీసుకుని అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్లో, నార్మల్ వాటర్, హాట్ వాటర్ కాదు, ఓకేనా, నార్మల్ చిల్డ్ వాటర్లో ఆ యాపిల్ వెనిగర్ వేసి కలిపేసి మార్నింగ్ తాగండి, అలాగే ఈవినింగ్ తాగండి. యాపిల్ వెనిగర్ మీరు సెర్చ్ చేస్తే దొరికేస్తుంది, మార్కెట్లో కూడా దొరికేస్తుంది మనకి, అది ఐడియా ఉంటుంది కూడా మీకు చాలా మందికి. ఇదేమొచ్చి ఎప్పుడు ఇది ఫ్రైడే అనమాట. అండ్ సాటర్డే వచ్చేటప్పటికి ఏమొచ్చి మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్లో ఒక లెమన్ పిండేసి అందులో కొద్దిగా ఒక ½ స్పూన్ లేదా ఒక స్పూన్ ఏంది హనీ యాడ్ చేస్తారన్నమాట. వేడి నీళ్ళు ఒక లెమన్ పిండేసి కొద్దిగా, అది మార్నింగ్ తాగుతారు అండ్ ఈవినింగ్ తాగుతారు. ఇప్పుడు 6 లోపలికల్లా తాగాలి. ఇది సాటర్డే అనమాట, లెమన్ వాటర్, ఓకేనా? అండ్ సండే వచ్చేటప్పటికి లాస్ట్ రోజు అనమాట, అర్థమైందా? సండే వచ్చేటప్పటికి ఏం చేస్తారు తెలుసా మీరు? సండే వచ్చేటప్పటికి మీరు నార్మల్గా అందరికీ తెలిసింది, ఇంట్లో మనం టీ చేసుకుంటాం కదా, టీ పొడి వేస్తాం, పంచదార వేస్తాం, ఏంది అందులో పాలు కూడా వేస్తాం, ఇది చేస్తే టీ. అలా కాకుండా నార్మల్ వాటర్లో టీ పొడి వేయండి, కొద్దిగా బ్లాకిష్ కలర్లో అయిపోతుంది కదా, డికాషన్ అంటాం, అది అయిపోయాక అది తీసి అందులో పాలు వేయకండి, పంచదార వేయకండి. ఆ టీలో, బ్లాక్ టీలో ఏం చేస్తారంటే కొద్దిగా లెమన్ యాడ్ చేయండి, కొద్దిగా లెమన్ యాడ్ చేసి మింట్ లీవ్స్, అదే పుదీనా లీవ్స్ ఉంటాయి కదా, అది వేసి తాగండి. లెమన్ టీ అంటారు దాన్ని, అర్థమైందా? సాటర్డే ఏమొచ్చి ఓన్లీ లెమన్ వాటర్, సండే వచ్చేటప్పుడు ఏమొచ్చి లెమన్ టీ అనమాట. లెమన్ టీ కూడా సేమ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగండి. ఇది మండే నుంచి సండే దాకా వెయిట్ లాస్ డ్రింక్స్ అనమాట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇది తాగినంత మాత్రాన మీ వెయిట్ లాస్ అవ్వదు. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి ఈ డ్రింక్స్ యూస్ పడుతుంది అనమాట. మరి వెయిట్ లాస్ ఎలా అవుద్ది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది కూడా ఎలా చెప్తా, నాకు ఈ వీడియోలో మంచి వ్యూస్ రీచ్ అయ్యింది, జనాల దాకా వెళ్ళింది, చూసారు మన కంటెంట్, పర్లేదు చాలా మందికి కావాలి, ఒకరికొకరు షేర్ చేసుకున్నారు, కామెంట్స్లో కూడా వచ్చారు, అన్న ఏంటి అన్న డ్రింక్స్ చెప్పాము మరి తాగాలని, తాగిన తర్వాత ఏం చేయాలి, ఏంటి వర్కౌట్స్ ఏం చేయాలి, ఫుడ్ ఏం తినాలి, ఫుల్ డే మొత్తం మండే ఏం తినాలి, ట్యూస్డే ఏం తినాలి, వెడ్నెస్డే ఏం తినాలి, ఇలాగా, అలాగే వర్కౌట్స్ కూడా ఏం చేయాలి దీని తర్వాత, ఇవన్నీ నేను చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎప్పుడు చెప్తా, ఈ వీడియో మంచి వ్యూస్ వెళ్ళారు అనుకోండి, నాకు కూడా చేయాలనిపిస్తుందా, ఇంతమంది చూసారు, ఇంతమందికి అవసరం ఉంది, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి నాకు, అన్న ఫుల్ డే డైట్ కావాలి వెయిట్ లాస్కి, లేదా
నా వర్కౌట్స్ కూడా కావాలి చెప్పానా, ఏంటి ఎలా చేస్తే ఇది తాగుతాం కదా, దీంతో పాటు డైట్ ఏం తీసుకోవాలి, వర్కౌట్స్ ఏం చేయాలని మీరు కామెంట్స్లో నాకు పెడితే, అలాగే వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి, ఇది తాగాక వర్కౌట్స్ ఏం చేయాలి అని మీ గురించి చేసి పెడతాను. అర్థమైందా? ఇదన్నమాట వ్యాపారం. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. మన ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ అయితే కంపల్సరీ పెట్టండి. అర్థమైందా? మీరు కామెంట్స్ పెడితే దాన్ని బట్టి నేను వీడియో చేయగలను. వీడియో మాత్రం పిచ్చెక్కిపోవాలా, మంచి వ్యూస్ రావాలి. వ్యూస్ వస్తేనే నేను చేయగలను. అందుకే మీ వ్యూసే నాకు ఇంట్రెస్ట్ తెచ్చి పెడతారు. ఇన్స్టాగ్రామ్ అయితే మంచి వ్యూస్ వస్తాయి మనకి, మీ అందరికి తెలిసింది, మిలియన్స్లో ఆడతాయి. అలాగే యూట్యూబ్లో కూడా మనకి మిలియన్స్లో ఆడాయి అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇంతమంది చూస్తున్నారు, ఇంతమందికి అవసరం, ఇంతమంది కామెంట్ పెడుతున్నారు వెయిట్ లాస్ అవ్వాలని, మా అన్నలు కానీ అక్కలు కానీ తమ్ముళ్ళు కానీ ఎంతమందికి అవసరం ఉంది వెయిట్ లాస్ అని నాకు ఐడియా వస్తుంది అనమాట. వాళ్ళకి డైట్ ఏం తినాలి అది కూడా పెడతా అండ్ వర్కౌట్ ఏం చేయాలి అది కూడా పెడతా. ఈ 3 కాంబినేషన్, డ్రింక్స్ ఓకే, దాంతోపాటు రోజు మొత్తం డైట్ ఏం తీసుకోవాలి అండ్ వర్కౌట్, ఈ 3 సైకిల్ అనమాట, ట్రయాంగిల్ కలిస్తే అప్పుడు మీకు రిజల్ట్ కనిపిస్తుంది. వెయిట్ లాస్ అవుద్ది, బాడీలో ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ వీడియోని ఎవరైతే కొత్తగా వచ్చి చూస్తున్నారో, నా ఇన్స్టాగ్రామ్ రీల్ నుంచి అయినా సరే లేదా యూట్యూబ్లో వచ్చాక స్క్రోల్ చేస్తే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ నొక్కండి, ఆల్ నొక్కండి. నొక్కితే నాది ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.